చాలామంది టెక్ లీడర్స్ అండ్ ప్రొఫెషనల్స్ మన ఎన్ఐటి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు చాలా పాజిటివ్గా సర్ప్రైజ్ అవుతూ మమ్మల్ని అడుగుతూ ఉంటారు, ఏంటి అప్పుడే వీళ్ళు ఇన్ని అచీవ్మెంట్స్ అద్భుతాలు ఎట్లా సాధిస్తున్నారు, ఏంటి ఆ సీక్రెట్ అని చెప్పేసి. ఆ సీక్రెట్ అనేది మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. ఇక్కడ ఒక మెయిన్ విషయం ఏంటి అంటే అండి, నేను ఐఐటి బాంబేలో చదివినప్పుడు ఏదైతే బెస్ట్ ఎడ్యుకేషన్ పొందానో, బెస్ట్ ఈకోసిస్టమ్ని ఎక్స్పీరియన్స్ చేశాను, అలానే మా కోఫౌండర్స్ ఐఐటి ఖరగ్పూర్ అవ్వచ్చు, ట్రిపుల్ హైదరాబాద్ అవ్వచ్చు, అక్కడ వాళ్ళు బెస్ట్ ఎడ్యుకేషన్ ఏదైతే పొందారో, ఆ ఈకోసిస్టమ్ని ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో, అట్లానే మా కోర్ టీమ్ కనుక తీసుకుంటే డిఫరెంట్ టాప్ ఐఐటీస్ అండి. ఐఐటి ఢిల్లీ అవ్వచ్చు, మద్రాస్ అవ్వచ్చు, కాన్పూర్, అట్లానే మనకు రూర్కీ, గువాహతి, వాళ్ళు అక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశారో ఆ బెస్ట్ ఎడ్యుకేషన్, ఆ ఎంటైర్ బెస్ట్ ఈకోసిస్టమ్ని మనం ఎట్లాగైనా కానీ ఎన్ఐటి స్టూడెంట్స్కి అందించాలి అన్న ప్రయత్నం ఏదైతే ఉందో, దానివల్లనే మన స్టూడెంట్స్ ఇట్లా అద్భుతాలు అనేవి సాధిస్తున్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మన స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుకుంటూనే ఒక పక్క ఇంటర్న్షిప్స్ అనేవి తెచ్చుకుంటున్నారు. అది కూడా ఏంటి అంటే ఇంటర్న్షిప్స్ విత్ పెయిడ్ స్టైపెండ్స్. చాలా వరకు ఏంటి అంటే బయట కాలేజెస్లో స్టూడెంట్స్ అక్కడ కూడా ఇంటర్న్షిప్స్ అంటారు, బట్ అక్కడ జరిగేది ఏంటి అంటే వాస్తవానికి మనకు స్టూడెంట్స్ కంపెనీకి ఒక 5,000 6,000 ఇట్లా పే చేస్తారు అండ్ కంపెనీ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, అంతే. మన కేసులో ఏమవుతుంది అంటే స్టూడెంట్స్ని కంపెనీస్ రిక్రూట్ చేసుకుంటాయి, రిక్రూట్ చేసుకున్నాక వాళ్ళకి రియల్ వర్క్ ఇస్తాయి, ఆ వర్క్ చేసినందుకు కంపెనీస్ స్టూడెంట్స్కి పే చేస్తాయి అన్నమాట. ఇది జరిగేది. అండ్ స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే మంచి ఎక్స్పీరియన్స్ అనేది దొరుకుతూ ఉంటుంది ఒక రియల్ కంపెనీలో వర్క్ చేయడం అనేది, రైట్? అట్లా చాలామంది చేస్తున్నారు ఇంటర్న్షిప్స్. అలానే చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే క్లయింట్స్ని ఆన్బోర్డ్ చేసుకొని వాళ్ళకి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ఫుల్గా డెలివర్ చేస్తున్నారు. అండ్ ఆబ్వియస్లీ ప్రాజెక్ట్స్ డెలివరీ చేసినప్పుడు క్లయింట్స్ పే కూడా చేస్తాయి కదా, రైట్? అట్లానే చాలామంది స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళే మంచి ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి వచ్చి ఓన్ స్టార్టప్ కంపెనీస్ పెడుతున్నారు, వాటిని మంచిగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే మనకు ఇప్పుడు హ్యాకథాన్స్ అంటారు, హ్యాకథాన్స్లో టాప్ విన్ అవ్వడం అవ్వచ్చు, ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, అట్లానే డిఫరెంట్ కాంపిటీషన్స్లో విన్ అవ్వడం అవ్వచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు మంచిగా ఆల్రెడీ కాలేజ్లో చదువుకుంటూనే అచీవ్ చేస్తూ ముందుకెళ్తూ ఉన్నారు. అగైన్ ఇవన్నీ కూడా ఎట్లా పాసిబుల్ అంటే మెయిన్ రీజన్ ఏంటి అంటే అండి, మేము ఐఐటి ఎడ్యుకేషన్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసామో, ఏదైతే ఆ ఈకోసిస్టమ్ని మేము పొందామో, దాన్ని మన ఎన్ఐటి స్టూడెంట్స్కి ఎట్లాగైనా ఇవ్వాలి, అందించాలి అనే ప్రయత్నం వల్లే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతుంది.